మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. డిసెంబర్ నెల 15వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నీవు ఆయనను నమ్ముకొనుము. కీర్తన 37వ అధ్యాయము 5వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాంటిది. ఇది పాత నిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనే మాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం. నమ్మికలో ఎంతకంటే ఎక్కువ అర్థమే ఉంది. దానికి దృష్టి ఉంది, అనుభూతులు ఉన్నాయి. ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది. ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం. కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం. ఎన్ని ఆలస్యాలు అయినా, కష్టాలు వచ్చిపడినా, నిరాకరణలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలమైన, మార్గం అర్థం కాకపోయినా, సంగతి ఏమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది. స్థితిగతులు సుఖాంతమవుతాయి. మబ్బు విడిపోతుంది. నిత్య ప్రకాశం నెలకొంటుంది. విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు. శత్రుభయాన్ని కట్టిపెట్టు. నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు. గూట్లో కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లల హాయిగా ఉండు. ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకముంచి హాయిగా సేద తీర్చుకో. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యందు ఎప్పుడు నమ్మిక, విశ్వాసం ఉంచాలని చెప్పి ఈ దినం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి ఎలాంటి ఒడిదుడుకులు, అననుకూల పరిస్థితులైనా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా కూడా, ఎలాంటి కలవరాలున్నా కూడా ప్రభా, అయా మేము ఏమాత్రం కూడా తణుకోకుండా, బెణకకుండా, అయా స్థిరంగా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచే కృపా ధన్యత ప్రతి ఒక్కరికే దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఇక వాక్యం వింటున్న నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి విశ్వాస జీవితంలో ఎక్కడ తొలగిపోయి ఉన్నారో, ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, ఎక్కడ బలహీనమైపోయి ఉన్నారో ప్రభా, ఈ దినమున ఈ ఒక్క వాక్యపు వెలుగులో తండ్రి వారి యొక్క విశ్వాసం స్థిరంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీ సహాయంతో ప్రభా స్థిరంగా కొనసాగే కృప ధన్యత దయచేయండి అయ్యా. విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా ఉండలేం కదా ప్రభా సహాయం చేయమని వేడుకొంచు. ఈ దినంలో ప్రభా ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అలాగున్న తండ్రి క్రైస్తవ సంఘంలో అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభా. శాఖలన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాటికి క్షేమం దయచేస్తామని ప్రభా. RCM శాఖ గురించి, లోదన శాఖ గురించి, CSI గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగున్న ప్రభా మెథడిస్ట్ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, సాల్వేషన్ ఆర్మీ, ప్రెస్బిటేరియన్, ఇలాగా ప్రభా అనేక విధాలైన శాఖలు ఉన్నాయి ప్రభా. పెంతెకోస్తు శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇండిపెండెంట్ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్ని సంఘాలను దీవించినయా, సేవకులను దీవించినయా, సంఘ సభికులను దీవించినయా, ఆయా సంఘాల క్షేమం దయచేయనయా. ఆయా సంఘాలలో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచు ప్రభా. అయా నీ యొక్క రాకడొస్తే ఎత్తబడే గుంపులో ఉంటామని శుభప్రద నిరీక్షణ ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉండటానికి సహాయం చేయమని, సైతాన్ అంధకార దుష్ట శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ లయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.